బంగారం అంటే నగలు, లాకర్, పెళ్లిళ్ళు ఇంతవరకే అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు జెన్సీ యువత బంగారాన్ని చూసే విధానమే మారుతోంది. అదే మార్పు భారత్కు ఏకంగా 315 లక్షల కోట్ల ఆర్థిక అవకాశాన్ని తీసుకురావచ్చని తాజా నివేదిక చెబుతోంది. భారత్లో ప్రస్తుతం సుమారు 31,000 టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వ ఉంది. దీని విలువ దాదాపు 315 లక్షల కోట్లు. అయితే ఈ బంగారంలో చాలా భాగం లాకర్లలోనే ఉండిపోతోంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు అది పెద్దగా ఉపయోగపడటం లేదు. ఇక్కడే జెన్సీ తరం కీలక పాత్ర పోషించనుంది. ఈ తరం బంగారాన్ని కేవలం నగలుగా కాకుండా ఒక పెట్టుబడిగా చూస్తుంది. డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ సేవింగ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఇలా నిల్వలో ఉన్న బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వస్తే దేశానికి బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, జ్యువెలరీ రంగానికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అంటే మన తాతలు, తల్లిదండ్రులు బంగారాన్ని సంపదగా దాచుకుంటే జెన్సీ అదే బంగారాన్ని సంపదను పెంచే ఆర్థిక ఆస్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? బంగారం అంటే ఇంకా నగలేనా, లేక పెట్టుబడిగా చూడాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.